చపాక్ స్టేడియం సాక్షిగా జరిగిన టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ వన్డే చూసారా? అబ్బా మ్యాచ్ అంటే ఇట్లా ఉండాలి. ఒకవైపు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో పెట్టిన కామెడీ తిప్పలు, ఇంకోవైపు అంపైర్ల మైండ్ బ్లాక్ బ్లండర్స్, మధ్యలో మన యశస్వి జైస్వాల్ ఊరమాస్ సెంచరీ. ఇవన్నీ కలిపి వీక్షకులకు పక్కా పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. దాంతో మన టీమిండియా 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి రికార్డుల దుమ్ము దులిపేసింది. చెన్నై చపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ చూశాక నాకు ఒకటి ఫిక్స్ అయింది బాస్. మనోళ్ళు మ్యాచ్ గెలవడమే కాదు, దాంతో పాటు ప్రేక్షకులకు ఫుల్ లెంత్ కామెడీ సినిమాని చూపించడం కూడా ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహదీ మేము బోర్డు మీద పెద్ద స్కోర్ పెడతాం అని కలలు కన్నాడు. కానీ మన లంకంత లావున ఉన్న స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ ఆ కలలని ఫస్ట్ 10 ఓవర్లలోనే నలిపేశాడు. న్యూ బాల్ తో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్ స్వింగర్స్ బౌన్సర్లకి ఆఫ్ఘాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమద్ షా క్రిజ్ లో నిలబడటానికే వణికిపోయారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే తెలుసా? ప్రసిద్ధ్ కృష్ణ తీసిన ఫస్ట్ 3 వికెట్లకి క్యాచ్లు పట్టింది ఎవరో కాదు, మన స్లిప్ మాస్టర్ రోహిత్ శర్మ. వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఇన్నింగ్స్ ఫస్ట్ 3 వికెట్లని ఒకే బౌలర్ ఫీల్డర్ కాంబినేషన్ లో అవుట్ చేయడం ఇది కేవలం 4వసారి మాత్రమే. మన ఇండియా వన్డే హిస్టరీలో అయితే ఇది ఫస్ట్ టైం. దాంతో ఆఫ్ఘనిస్తాన్ 36 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయి ఐసీయూలోకి వెళ్లినంత పనైపోయింది. ఆ తర్వాత 219 రన్స్ చిన్న టార్గెట్ తో చేజింగ్ కి దిగిన మన టీమిండియాకి ఆఫ్ఘన్ ఫీల్డర్లు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫరీద్ అహ్మద్ వేసిన బాల్ కి రోహిత్ గట్టిగా ఫుల్ షాట్ కొట్టబోతే అది కాస్త అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్ తలపై నుంచి ఎగిరిపోయింది. గుర్బాజ్ పాపం బాల్ వెనకాలే గట్టిగా ఉరికాడు. కానీ బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లేసరికి బాల్ కాస్త అతడి ముఖాలకి తగిలి ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ కొట్టినట్టు గుర్బాజే స్వయంగా బాల్ ని బౌండరీ లైన్ కి తన్నేశాడు. అది చూసి స్టేడియం లో ఉన్న ఫ్యాన్స్ అందరూ నవ్వి పొట్టలు చెక్కలు చేసేసుకున్నారు. కానీ అసలైన హైలైట్ కామెడీ 5వ ఓవర్లే జరిగింది. జియావుర్ రెహమాన్ వేసిన షార్ట్ బాల్ ను రోహిత్ శర్మ గట్టిగా కట్ చేశాడు. బాల్ గాల్లోకి లేచి డీప్ థర్డ్ మ్యాన్ లో ఉన్న ఫరీద్ మాలిక్ చేతుల్లోకి పక్కాగా వెళ్తోంది. ఇక రోహిత్ అవుట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ మన ఫరీద్ మాలిక్ ఉన్నట్టుండి క్రీజ్ లో ఫ్రీజ్ అయిపోయి చేతులు గాల్లో ఊపుతూ బాల్ ఎక్కడుందో తెలియక వెనక్కి జరిగాడు. బాల్ కాస్త అతడి పక్కనే పడి 1 బౌన్స్ బౌండరీకి వెళ్లిపోయింది. ఆఫ్ఘాన్ బౌలర్ జియావుర్ రెహమాన్ కి ఎక్కడ లేని పిచ్చ కోపం వచ్చేసింది. మిడ్ పిచ్ లోనే నిలబడి ఫరీద్ మాలిక్ వైపు వేలు చూపిస్తూ కెమెరా ముందే పచ్చి బూతులు తిడుతూ గట్టిగా అరిచాడు. ఫరీద్ మాలిక్ ఏమో బాబోయ్ ఫ్లడ్ లైట్స్ నా కళ్ళలో పడ్డాయి, బాల్ కనిపించలేదు అని నెత్తి నోరు బాదుకున్న జియాబూర్ మాత్రం అస్సలు వినలేదు. మ్యాచ్ మధ్యలోనే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కొట్టుకున్నంత పని చేశారు. ఇక ఈ మ్యాచ్ కే అల్టిమేట్ కామెడీ సీన్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 16వ ఓవర్ లో మన రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు. అవతల 52 రన్స్ దగ్గర రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఉన్నాడు. రషీద్ ఒక కిల్లర్ లెగ్ స్పిన్ వేస్తే రోహిత్ డిఫెన్స్ ఆడబోయాడు. బాల్ కాస్త బ్యాట్ ని మిస్ అయి కీపర్ చేతుల్లోకి పడింది. అంతే, కీపర్ గుర్బాజ్ రషీద్ ఖాన్ కలిసి అంపైర్ వైపు చూస్తూ గట్టిగా అరిచారు. అంపైర్ నాట్ అవుట్ అన్నాడు. ఆఫ్ఘాన్ ప్లేయర్స్ అందరూ కలిసి అసలు రివ్యూ తీసుకోమంటారా వద్దా అని తీవ్రమైన డిస్కషన్స్ లో ఉన్నారు. ఇక్కడే మన రోహిత్ శర్మ తనలోని అసలైన ఎంటర్టైనర్ ని బయటకు తీశాడు. రషీద్ ఖాన్ దగ్గరికి వెళ్లి సీరియస్ గా మొహం పెట్టి, రే రషీద్, నాకేదో గట్టిగా సౌండ్ వినిపించిందిరా, బ్యాట్ కి బాల్ ఖచ్చితంగా తగిలింది అనుకుంటా, మీరు అస్సలు ఆలస్యం చేయకుండా రివ్యూ తీసుకోండి, గెట్ ఇన్ అంటూ సలహా ఇచ్చాడు. రోహిత్ అంత నమ్మకంగా చెప్పేసరికి రషీద్ ఖాన్, గుర్బాజ్ నిజమే కాబోలు అనుకుని అమాయకంగా డిఆర్ఎస్ రివ్యూకు సిగ్నల్ ఇచ్చేశారు. కట్ చేస్తే పెద్ద స్క్రీన్ మీద అల్ట్రా ఎడ్జ్ లో చూస్తే బ్యాట్ కి బాల్ కి మధ్య 1 కిలోమీటర్ గ్యాప్ ఉంది. అక్కడ పక్కా ఫ్లాట్ లైన్ కనిపించింది. రివ్యూ వేస్ట్ అయిందని తేలగానే రోహిత్ శర్మ రషీద్ ఖాన్ వైపు చూసి హ్యాపీగా నవ్వడం స్టార్ట్ చేశాడు. రషీద్ ఖాన్ కి అప్పుడు అర్థమైంది తను రోహిత్ చేతిలో ఘోరంగా బకరా అయ్యానని. కథ ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ బాల్ కి మళ్ళీ బాల్ మిస్ అయితే గుర్బాజ్ అరిచేశాడు. ఈసారి రోహిత్ మళ్ళీ తీసుకో ఇంకా రివ్యూ తీసుకో అన్నట్టు అన్నాడు. కానీ రషీద్ ఖాన్ ఈసారి మమ్మల్ని ఇంకోసారి బకరా చేయలు బాస్ అన్నట్టు నవ్వేసి ఊరుకున్నాడు. కామెడీ పక్కన పెడితే ఈ మ్యాచ్ లో అంపైర్లు చేసిన 2 బ్లండర్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్ లో అసలు ఏం జరిగిందంటే, అంతకు ముందు 39వ ఓవర్ లాస్ట్ బాల్ కి ఆఫ్ఘాన్ కెప్టెన్ షాహిద్ సింగిల్ తీశాడు. అంటే రూల్ ప్రకారం 40 ఓవర్ ఫస్ట్ బాల్ షాహిదీనే ఫస్ట్ ఫేస్ చేయాలి. కానీ మన హర్ష్ దూబే బౌలింగ్ వచ్చేసరికి క్రీజ్ లో రషీద్ ఖాన్ స్ట్రైకింగ్ లో నిలబడ్డాడు. అంపైర్లు కూడా నిద్రపోయారేమో దాన్ని గమనించకుండా రషీద్ ని ఆడమన్నారు. అయితే దీని వెనక అసలు కథ వేరే ఉంది.
ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ మధ్యలో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సార్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఐసీసీ మరియు ఎంసీసీ లా 41 ప్రకారం ఏ బ్యాటర్ అయినా పిచ్ డేంజర్ జోన్ లోకి వెళ్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇవ్వాలి. సెకండ్ టైం కూడా అదే తప్పు చేస్తే బ్యాటింగ్ టీం కి 5 రన్స్ పెనాల్టీ వేసి ఆ రన్ ని క్యాన్సిల్ చేయాలి. కానీ ఇక్కడ అంపైర్లు ఏం చేశారంటే షాహిద్ మూడోసారి తప్పు చేసేంత వరకు నిద్రపోయి మూడోసారి తప్పు చేశాక టీమిండియాకి 5 రన్నుల పెనాల్టీ ఇచ్చి ఆ సింగల్ ని క్యాన్సిల్ చేశారు. దాంతో స్ట్రైకింగ్ చేంజ్ అయిపోయి రషీద్ ఖాన్ స్ట్రైక్ రోకి రావాల్సి వచ్చింది. అంపైర్లు ఈ కన్ఫ్యూజన్ వల్ల పాపం రషీద్ ఖాన్ బలి అయిపోయాడు. నెక్స్ట్ బాల్ కే హర్ష్ దూబే వేసిన బాల్ కి రషీద్ పెద్ద షాట్ కొట్టబోయి డీప్ ఎక్స్ట్రా కవర్ లో మన ప్రిన్స్ యాదవ్ పట్టిన సూపర్ డైవింగ్ క్యాచ్ కి అవుట్ అయిపోయాడు. కెప్టెన్ చేసిన తప్పుకి పాపం రషీద్ ఖాన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ తో వరల్డ్ క్రికెట్ లో ఒక మెగా హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. రోహిత్ ఈ మ్యాచ్ లో 69 బాల్స్ లో 9 4లు 3 సిక్సర్లతో 79 రన్స్ చేసి వన్డేలో తన 95వ 50+ స్కోర్ ని నమోదు చేశాడు. ఈ ప్రాసెస్ లో లెజెండ్స్ అయిన రాహుల్ ద్రావిడ్ 94 సార్లు, సౌరవ్ గంగూలీ 93 సార్లు రికార్డులను బద్దలు కొట్టి ఇండియా తరపున అత్యధిక వన్డే 50లు కొట్టిన థర్డ్ బ్యాటర్ గా సచిన్ మరియు విరాట్ సరసన కూర్చున్నాడు. అంతేకాదు 39 రోజుల వయసులో ఈ హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా వన్డే క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వృద్ధ వయసులో హాఫ్ సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్ గా 1989 నాటి మోహిందర్ అమర్నాథ్ రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేసేశాడు. అలాగే ఒకే వన్డే మ్యాచ్ లో 50కి పైగా రన్స్ కొట్టి ఫీల్డర్ గా 3 క్యాచ్లు పట్టిన ఏకైక ఇండియన్ ప్లేయర్ గా 3 సార్లు రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంకోవైపు మన యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ అయితే అస్సలు దయ చూపించలేదు. కేవలం 86 బాల్స్ లోనే 110 రన్స్ కొట్టి అజేయమైన ఊర మాస్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కి 170 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి మ్యాచ్ ను వన్ సైడ్ చేసేశారు. ఇండియా 219 రన్స్ టార్గెట్ ను కేవలం 1 వికెట్ కోల్పోయి ఇంకా 128 బాల్స్ మిగిలి ఉండగానే చల్లా చెదురు చేసేసింది. వన్డే హిస్టరీలోనే 200+ టార్గెట్ ను అత్యధిక బాల్స్ మిగిలి ఉండగా చేసిన రికార్డును ఇండియా ఇప్పుడు తిరగరాసింది. ఆఫ్ఘనిస్తాన్ తరపున పాపం వాళ్ళ కెప్టెన్ షాహిద్ ఒక్కడే 102 రన్స్ తో సెంచరీ కొట్టి పోరాడినా మిగతా వాళ్ళంతా చేతులెత్తేయడంతో వాళ్లకు ఘోర పరాజయం తప్పలేదు. మన ప్రసిద్ కృష్ణకి 5 వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మన రోహిత్ శర్మ రషీద్ ఖాన్ ను డిఆర్ఎస్ విషయంలో బకరా చేసిన ప్రాంక్ మీకు నచ్చిందా? అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కంటిన్యూ అవ్వాలా లేక జైస్వాల్, ఇషాన్ కిషన్ ల ఓపెనింగ్ కి ఛాన్స్ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్